Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. దృష్టి మళ్లించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా వికృతమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు జరిపిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నాడు. ప్రజాపాలన, పౌర హక్కులు, పౌర స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఒక నిరంకుశమైన, నియంతృత్వమైన, విధ్వంసకరమైనటువంటి పాలనను కొనసాగిస్తున్నాడు. ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారో, గూండాలను తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసినారో, గురి చూసి రాళ్ళు విసిరినారో, ఇంట్లో ఉన్న వాళ్లకు ప్రాణహాని తలపెట్టే విధంగా రాళ్ళు విసిరారో వాళ్ళేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ జరిగిన దాడిని నిరసించినందుకు నిన్నటి నుంచి హరీష్ రావు గారిని నిర్బంధిస్తున్నారు. ఈరోజు కూడా ఎవరిని కలవనివ్వడం లేదు. కలవడానికి పోతే అడ్డగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భారత రాష్ట్ర సమితి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు, భయంకరమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుకు వీటన్నిటికోసం ఈ రకమైనటువంటి నియంతృత్వానికి ఈయన పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఇదే దానం నాగేందర్, ఇదే మైనంపల్లి హనుమంతరావు, ఇదే గాంధీ, వీళ్ళందరూ బీఆర్ఎస్లోనూ భాగంగా ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? ఈరోజు వాళ్ళు ఎందుకు ఇట్లా తెగబడుతున్నారు? ఎందుకు ఇట్లా దాడులకు పాల్పడుతున్నారు? ఎందుకు ఇట్లా దుర్భాషలాడుతున్నారు? ఎందుకు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకంటే పైనుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. పైన నాయకుడి సంస్కారం ఎట్లా ఉంటే కింద ఉండేటువంటి నాయకులు అట్లా ఉంటారు. ఇవాళ ఇది నడిపిస్తున్నదంతా రేవంత్ రెడ్డి. వీళ్ళతో ఈ దాడులు చేయిస్తున్నదంతా కూడా రేవంత్ రెడ్డి. ఈ విధ్వంసకరమైనటువంటి పరిపాలన రాష్ట్రాల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నది. నిజానికి ఈయన హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఈయన సంక్షేమ శాఖ ఈయన చేతుల్లోనే ఉంది, సంక్షేమం అటకెక్కింది. మున్సిపల్ శాఖ మంత్రి ఈయనే, ఎక్కడా పారిశుద్ధ్యం లేదు. హైడ్రా పేరిట విధ్వంసం నడుస్తున్నది తప్ప నిర్మాణాత్మక చర్యలేవి లేవు. ఈయనే విద్యాశాఖ మంత్రి, విద్యా వికాసం కుంటుపడ్డది. అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది రేవంత్ రెడ్డి. ఈ 10 నెలల పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఉత్త మెరమెచ్చుల మాటలు తప్ప, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు తప్ప. రైతు బంధుకు దిక్కులేదు. వ్యవసాయం సంక్షోభంలో పడిపోతున్నది. వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఫిరాయింపుల సమస్యను, అనర్హత వేటు సమస్యను శాంతి భద్రతల సమస్యగా మళ్లించేందుకు ఇవాళ ఈ ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు. దీన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలి. నిన్న గాంధీ ఏం మాట్లాడతారు? కరీంనగర్ వాడొచ్చి హైదరాబాదులో మాట్లాడడం ఏంది అంటాడు. కరీంనగర్ వాడొచ్చి హైదరాబాద్లో మమ్మల్ని బెదిరించడం ఏంది అంటాడు. దానికి సమాధానంగా నువ్వు ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఎందుకు మా మీద ఈ రకమైనటువంటి మాటలకు తెగబడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అన్నాడు. కానీ దాన్ని ఇవాళ ప్రాంతీయ విద్వేషాలు తేవడానికి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని చెప్పి మాట్లాడతారు సోకాల్డ్ మీడియా. నిజాన్ని మొట్టమొదటి అన్నది గాంధీ. కరీంనగర్ అంటే ఒక తెలంగాణ వాడినే హైదరాబాద్లో నీ పెత్తనం ఏంది అని అడుగుతాడు ఆయన. ఈ రకంగా ఎవరు మాట్లాడిస్తున్నారు? ఎవరు విభేదాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు? నిజానికి ముఖ్యమంత్రికి ఏమాత్రం విజన్ ఉన్నా, ముఖ్యమంత్రికి ఏమాత్రం ప్రజల పట్ల పట్టింపు ఉన్నా, నిజంగా శాంతి భద్రతల్ని కాపాడాలంటే ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడులు చేయిస్తారా? ఈ దాడుల్ని ఇవాళ సోకాళ్ళు ఏదో మన హక్కుల్ని ప్రేమించేవాళ్ళు, సోకాళ్ళు మేధావులు ఆస్వాదిస్తున్నారా? ఈ దాడుల్ని ఆహ్వానిస్తున్నారా? ఈ దాడుల సంస్కృతిని? ఈ రకంగా నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగినాయా 10 ఏళ్ల పరిపాలనలో? ఇది ఏ రకమైనటువంటి దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఇది ఎంత దూరం పోతుంది? ఇవాళ ఎందుకు హరీష్ రావు గారిని నిర్బంధించి ఉంచారు? ఎందుకు ఎవరిని కలవనివ్వటం లేదు? చివరికి
మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు వెళ్తే కలవనివ్వలేదు, సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్తే కలవనివ్వలేదు, సునీత లక్ష్మారెడ్డి గారు వెళ్తే కలవనివ్వలేదు, మేము వెళదామంటే మమ్మల్ని కలవనివ్వటం లేదు. ఎందుకు ఆత్మీయులు కూడా కలవనివ్వకుండా అడ్డగిస్తున్నారు? అసలు ఎవరిని నిర్బంధించాలి? రాళ్ళు విసిరిన వాళ్ళని నిర్బంధించరు. ఆయన 3 పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ వచ్చాడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి దాకా, లేదు ఆయనను అడ్డగించరు. కానీ ఇవాళ ఎవరు బయటకు పోదామన్నా కానీ పోలీసులు వచ్చి అడ్డగిస్తారు. బారాసకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు బయటకు పోదామన్నా అని అడ్డగిస్తారు. దీని అర్థం ఏమిటి? దీని భావం ఏమి తిరుమలేశ? అంటే ప్రతిపక్ష నాయకులనేమో నిర్బంధిస్తారు, అధికారంలో ఉన్న నాయకులేమో దాడులు జరిపిస్తారు. ఇవాళ గాంధీ ఇంటికి వెళ్ళి దాన నాగేందర్ తొడగొట్టి సవాల్ చేస్తున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. దీని వెనుక ఏ శక్తులు ఉన్నారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎవరు తెలంగాణ వినాశం కావాలని కోరుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇష్టపడని వాళ్ళు రేవంత్ రెడ్డిని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్లే తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారు. ఇది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. తెలంగాణను ప్రేమించే వాళ్ళు రేవంత్ రెడ్డి వైఖరిని ఖండించవలసిందే. రేవంత్ రెడ్డి ఈ దుష్పరిపాలన విధానాన్ని వ్యతిరేకించవలసిందే. ఖండించకపోతే, దీన్ని ఆమోదిస్తే, దీన్ని ఆహ్వానిస్తే తెలంగాణలో మరింత హింస చెలరేగుతుంది, మరింతగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. తెలంగాణలో ప్రగతి ఉండదు, ఉండేది సంక్షోభం మాత్రమే.